టైగర్ రిజర్వ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ లఖింపూర్ కేరీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్. ఇందులోనే దూధ్వా నేషనల్ పార్క్ అండ్ 2 అదర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా లొకేట్ అయి ఉన్నాయి. ఫస్ట్ వన్ కిషన్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సెకండ్ వన్ కతేర్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ కిషన్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో శారదా రివర్ ఫ్లో అవుతుంది. కతేర్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో గేరువా రివర్ ఫ్లో అవుతుంది. గేరువా రివర్ అండ్ శారదా రివర్ అనేవి గగ్గర్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. దీని యొక్క టోపోగ్రఫీ చూసుకుంటే బబ్బర్ అండ్ తెరాయ్ రీజియన్స్ లో ఉంటుంది. బబ్బర్ అండ్ తెరాయ్ రీజియన్స్ అనేవి జాగ్రఫికల్ రీజియన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్. ఇవి శివాలిక్ హిల్స్ కి ప్యారలల్ గా ఉంటాయి. బబ్బర్ అనేది బౌల్డర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో పెబుల్స్ అంటే పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఇందులోనే రివర్స్ అనేవి డిసపియర్ అవుతాయి. ఇవి పోరస్ బెల్ట్. ఇది శివాలిక్ హిల్స్ కి ప్యారలల్ గా ఉంటుంది. టెరాయ్ రీజియన్ అనేది బబ్బర్ కి సదరన్ ఏరియాలో ఉంటుంది అనమాట. ఈ టెరాయ్ అనేది ఏంటి, స్వాంప్ అండ్ మార్షీ ఏరియా. ఇది క్లే రిచ్ ఏరియా కూడా. ఇందులో రివర్స్ అనేవి రీఅపియర్ అవుతాయి. బబ్బర్ లో డిసపియర్ అయ్యాయి కదా, ఈ టెరాయ్ లో రివర్స్ అనేవి రీఅపియర్ అవుతాయి అన్నమాట. సో ఈ దూధ్వా టైగర్ రిజర్వ్ యొక్క యూనిక్నెస్ ఏంటి అంటే, ఇక్కడ టైగర్స్ అండ్ రైనోస్ రెండు కో ఎగ్జిస్ట్ అవుతున్న వన్ అండ్ ఓన్లీ టైగర్ రిజర్వ్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్. ఇది బెంగాల్ టైగర్ రిజర్వ్స్ కూడా వన్ ఆఫ్ ద హ్యాబిటేట్ అన్నమాట. సో దీని యొక్క వెజిటేషన్ చూసుకుంటే నార్త్ ఇండియన్ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, ఇందులో సాల్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఫ్లోరా ఫౌనా చూద్దాం. ఫ్లోరా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సాల్ ఫారెస్ట్. దీంతో పాటు అస్నా, అసిదా, హల్దు, ఫల్దు, గంహర్, కంజు ఇవి ఫ్లోరా. ఫౌనా బుల్డర్, టైగర్, ఫిషింగ్ క్యాట్, మంకీ, లాంగ్వర్, మంగూస్, స్మాల్ ఇండియన్ మంగూస్ అండ్ స్మాల్ ఇండియన్ సివెట్ అండ్ జాకల్. ఇవి ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ దూధ్వా టైగర్ రిజర్వ్.